భయములు పాడుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ స్తోత్రం. ఎన్ని పోవును నీవు నాకడు నిజమిది రక్షక, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుని. పాప మార్గము దరికి పోవక పాతయాశల కోరక ఎప్పుడు కృపణ సంగము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పదనంటిని. నీవు నాతో నుండి ధైర్యముని నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతురానికి స్తోత్రములైన పిలిచిన దేవుడా, నమ్మదగిన దేవుడా, నీ సన్నిధిలో మా బిడ్డలందరినీ సమకూర్చి జీవితాంతము నీకే సేవ సల్పుదమున్న దృఢ నిశ్చయతో ఆశతో మమ్మల్ని నిలబెట్టిన దేవ స్తోత్రములు స్తోత్రములు నాయన. గడిచిన 5 మాసములు క్షేమంగా కాపాడి నూతన మాసంలో మొట్టమొదటి పరిశుద్ధ దినాన అనేక మందిని ఈ వేకువజాము నుంచి సిద్ధపరిచి తీసుకొచ్చి ఉన్నారు. యంత్రం ద్వారా ఆలకిస్తున్నారు, మీడియా ద్వారా చూస్తున్నారు. ఇది అవసరం మమ్మల్ని మీ తండ్రి ఆత్మతో నింపి బలముగా వాడుకొనమని, నీ సన్నిధి ఇక్కడ ప్రకాశింపచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మరొకసారి తీర్థంలోని మొదటి ఆదివారపు శుభములు వందలు మీకు కలుగును గాక. ఆమేన్. మీడియా వారి కోసం ఈ తీర్థ పండుగ ప్రారంభమైన తర్వాత దేవుడు మన జీవితాల్లో పచ్చని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం దయచేయాలని ఒక్కొక్క దినము ఒక్కొక్క వారము మనం ధ్యానం చేసుకునే సందేశాలు మనను ఎదిగే వారిగా చేయాలి. నీరు పోసేది ఎందుకంటే మొక్కలు ఎదగటానికి, పుష్పములు ఫలించటానికి, చక్కగా ఆ తోటంతా ఆ ఇల్లంతా గ్రీనిష్గా ఉండటానికి నీరు పోస్తారు. చెట్లకు అంతగానే ఏమైనా అడుగుతాయా? నీరు ఎప్పుడన్నా గుబులు మలితే మీకు ఇష్టమైతే కొద్దిగా బలం, అది కూడా ముందు ఇప్పుడు వేస్తారు. ఇదివరకు ఎరువు వేసేవాళ్ళు, మాన్యూర్, న్యాచురల్ మాన్యూర్. అయితే కొన్నిసార్లు మాత్రం ముందు వేస్తారు. ఎప్పుడంటే తెగులు వచ్చినప్పుడు ఒక ఆకు 2 ఆకులను అది ఏం చేస్తుందంటే తినివేస్తున్నప్పుడు తెగులు మందు అంతటితో కట్ చేయడానికి వేస్తుంటారు. విశ్వాసి తను ఎదిగేటప్పుడు పౌలు గారు ఏం చెప్పారంటే, నేను కనిన నా కుమారుడా, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలోండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. చాలండి. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడిగా, నా కుమారుడు, నేను కనిన కుమారుడని, ఆయనకి ఇద్దరంటే ఇష్టం. ఒనేసిం, 2 తిమోతి.
ఒనేసిము గురించి రికమెండేషన్ రాస్తాడు. తిమోతి గురించి మీ అమ్మగారు నాకు అప్పచెప్పలేదు నాయన, మీ అమ్మమ్మ అప్పచెప్పింది నాకు. మీ అమ్మమ్మ పేరు లోయి, తిమోతి వాళ్ళ అమ్మ పేరు తల్లి యునికే. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పౌలు గారి దగ్గర ఉంటే తిమోతి బాగుపడతాడని తిమోతిని దగ్గర చేర్చారు వాళ్ళు స్త్రీలు, వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ. ఎఫెసీ సంఘం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ సంఘ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. అక్కడికి ఈయన పరిచయం పంపడానికి రెడీ చేస్తే నేను పిరికోడు కొద్దిగా. యోనా నీనేవు పట్టణానికి వెళ్ళమంటే వామ్మో గొడవలు ఎందుకని తార్షీషు వెళ్ళినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతిని బలపరుస్తూ చెప్పిన మాటల్లో, నాయన నువ్వు ఎక్కడ నుండు ఏమని చేయగాని సంతృప్తిగా ఉండు. భక్తి విషయమే కాదు, నీ భౌతిక విషయాల్లో కూడా. ఒక్కోసారి ఒక సోదరులు అంటే నాకు భలే సంతోషం. అయ్యా ఉంటే తింటాం, లేత లేదు, అప్పు చేయం. చెప్పకూడదండి ఒకసారి గట్టిగా. నేను ఎప్పుడు అంటాను ఆ మాట? అనగా బడా ఎక్కువ. పావలో ఉంటే 2 రూపాయలు పావలు అప్పు చేస్తాం. ఎప్పుడు చేస్తాను? ధైర్యం ఎక్కువ అనుకోండి. సభలు చేయటమైనా లేక కుటుంబ విషయమైనా ఆధ్యాత్మిక విషయం, దేవుని బట్టి ధైర్యం ఉంటుంది అనుకోండి. సంతుష్టికరమైన సైతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఈ దైవభక్తిని ఉండాలంటే అంత ఈజీ కాదు. తిమోతిని రెడీ చేస్తున్నాడు పౌలు గారు. నీకున్న ప్రతి పరిస్థితిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు నాయనా. దేవుని నామాన్ని బోధని దూషింపుకున్నట్లు యజమానులను పరిపూర్ణ ఘనత పాత్రలు ఎంచాలి. మీరు ఎవరైనా బిలీవర్స్గా విశ్వాసులుగా ఉంటే మీ యజమాని దగ్గర కరెక్ట్గా పనిచేయాలి. 2వ వచనం చదువునాను, 6వ అధ్యాయం. విశ్వాసులైన యజమానులు గల దాసులు వాళ్ళని తృణీకరింపగా మన సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. అధికారి పోస్టులో మనవాళ్ళు ఎవరుంటే వాడి బతుకు నాకు తెలుసు అంటాము. ఆయన గౌరవించు. నీ యజమానుడు సహోదరుడైనప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి. దేవుని విశ్వాస అయినప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి. ఆ పోస్టులో ఉన్న కూడా అట్లే ఉండాలిలే. వీళ్ళని దగ్గర రానియరు. మిగతా వాళ్ళని రెడ్డి రాస్తారు. రండి రెడ్డి గారు, రండి అయ్య గారు అంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే దూరం పెడతారు. 2 తప్పులు ఉన్నాయి ఎక్కడమ్మా. అర్థమైందా? తిమోతిని రెడీ చేస్తూ, నాయనా పరిచర్కి వెళ్ళేటప్పుడు నీ విషయంలో తృప్తిగా ఉండు. ఈ ధనం విషయం కొన్ని ప్రమాదం ఉంది తిమోతి, జాగ్రత్త తీసుకో. ఆ దినాల్లో సేవకులకి బంగారాలు ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అందుకనే పేతురు యోహానులు దేవాలయంకి వెళ్ళినప్పుడు వారి తట్టు తేరి చూడగా పేతురు అట్లా చూస్తే ఈయన బాగు చేద్దామని బలహీన పాదాలు బలపరిస్తే ఏమైనా బంగారం వెండేస్తారు కూడా. వెండి బంగారం నా ఎద్దు లేవు కానీ నా దగ్గరదే నీకు ఇస్తారా అంటాడు. అంటే సేవకులకి ఆనాడు అవి ఇచ్చేసేవాళ్ళు. అవద్దు నీకు. 9వ వచనం చూడనా, ధనవంతులొకటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. చాలు రా, మనకు అవసరం లేదు. ధనం చాలా ఉండాలండి. ధనం తప్పు కాదు, జాగ్రత్త అర్థం చేసుకోండి. ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. వారు రాజ్యానికి వెళ్తారంటే అబ్రహాముతో ధనవంతులు ఎవరు లేరు, అవునా? యోబు భక్తులు ధనవంతులు ఎవరు లేరు. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అధినేత బిల్ గేట్స్ రిచ్ మ్యాన్. మనం కంప్యూటర్ కొడుతున్నామంటే ఎవరు సాఫ్ట్వేర్ ఆయనే కదా, బిల్ గేట్స్. ఎన్నో దేశాలకి తను
పరిచర్కి చాలా పంపిస్తున్నారు కూడా. బిల్ గేట్స్ మించిన ధనవంతులు ఇంకా ఉన్నారు నాకు తెలియదు, కానీ దేవుడు అంటే భయం ఆయనకి. నేను ఒక ఐందవ సహోదరు చెప్తున్నారు, చిన్న వ్యాపారం నేను స్టార్ట్ చేస్తానని చెప్పి కోల్గేట్ పేస్ట్ ఆయన వార్డులో వెళ్తా పళ్ళపొడి అమ్ముతూ ఉంటే నవ్వారట అందరు. ఆ నవ్వారు. ఆ పళ్ళపొడి దాంట్లోనే ఆయన దశంభాగం ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇంకొంచెం పోయిన తర్వాత 20% ఇస్తున్నాడు దేవునికి, 80 ఉంచుకున్నాడు. 30, 40, 50, 60, 70, 80, 90కి వచ్చాడు ఈ రోజున. 90 ఉంచుకొని 10 కాదమ్మా, కోల్గేట్ పేస్ట్ ఇప్పుడు ఇస్తున్నారు కానీ అడ్వర్టైజ్మెంటు. కోల్గేట్ పేస్ట్ అనేటువంటిది ఎవరన్నా అడ్వర్టైజ్మెంట్ లేకుండా వెళ్ళగానే కోల్గేట్ పేస్ట్ అడిగేవాళ్ళు నోరు తెరిచి. ఆయనకి పేపర్ కూడా పల్సగా ఉంటుంది, కలర్ ఉండదు, ఇప్పుడు వస్తుంది కలర్. కానీ ఎందుకో తెలుసా, ఆయనకి ధనం ఉంది కానీ ధనం మీద ఆశ లేదు. ధనం మీద ఆశ 10 ఉంచుకొని 90 వేసేవాడు. 90% దేవుడి ఉంచుకుంటేనే ఒకసారి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధనం తప్పు కాదు, ధన అపేక్ష. రెగ్యులర్గా ఆదివారం చర్చికి వచ్చే సోదరుడు పెళ్ళైన తర్వాత, అయ్యగారండి పెళ్ళయిందిగా, ఆ పెళ్ళి బాకీ తీయటానికని ఆదివారం పనికి వెళ్ళాడు. చక్కగా వచ్చాడు దేవుడి వల్ల. సోమవారం కూడా చక్కగా ఉన్నాడు. మరి తీర్చాలి కదా సార్, నా డౌట్ ఉంది, వీడు వచ్చే వారం కూడా వెళ్తాడేమో చూసి ఆలోచించేమన్నా. నేను కాదులయ్య గారు, వారాలు ఉన్నాయి, ఎందుకు తీసుకున్నా, పెళ్ళికి ఐస్ క్రీమ్ వేసా, సరిపో పెళ్ళికి ఐస్ క్రీమ్ వేసా కాబట్టి కట్టుకుంటా ఉన్న సమయంలో ఈ వారంలో తనకి పని ఇస్తానన్న పెయింట్ వరకు నమ్మకంగా అడ్వాన్స్ ఇచ్చి కూడా పని అయిపోయింది. బాధపడ్డాడు. మళ్ళీ వెంటనే వచ్చాడు, అయ్యగారిని ప్రార్థన చేయండి. ఏందన్నా, ఆదివారం వెళ్ళిన దశభాగం ఇస్తాను. ఆదివారం ఎందుకు వెళ్ళవు నువ్వు, దశభాగం ఎందుకు నాకు ఇవ్వాలి? ఇప్పుడు 34,000 పోయింది సార్ నాకు. 34,000 రూపాయలు కాంట్రాక్ట్ పోయింది. దాంట్లో నాకు ఖచ్చితంగా 8,000 మిగిలాయి కదా. అడగక ముందే అక్కర నెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా. పదే పదే నే పాడుకోనా ప్రతి చోట నీవా ఆ పాటగా, మరి మరి నేనాదుకోనా మనసంత పలకి నీ సాక్షిగా. అడగక ముందే అక్కరెరిగిన మన తండ్రి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధిస్తే ఆ ధనాపేక్ష మనకు వద్దు నాయన. దేవుడికి వారమంతా కాపాడి ఆరోగ్యం, దేవుడు వారమంతా నీ బిడ్డలను కాపాడి ఆనందం, ఆయన సన్నిధిలో గడిపేటువంటి ఆధిక్యత దేవుడు ఇచ్చినప్పుడు సొంత పని ఎదురుంటే తర్వాత చేసుకోగాని వెళ్ళవద్దని 30 సంవత్సరాల క్రితం దైవజనుడు చెప్పాడు. ధనాపేక్ష వద్దు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. కొత్తగా పాస్టర్ గారు వెళ్ళాడు, అమ్మ మీరు కూడా ఏమనుకోబాకండిలే, ఎప్పుడు మెరుపు వచ్చిద్దో ఎప్పుడు ఉరువు వచ్చిద్దో తెలియదు, జాగ్రత్త, అందరికి వదనాలు. పరిస్థితులు, నేను ఆరాధన చేస్తూ అదే కొంచెం వేదన పడ్డాను. ఎప్పుడు ప్రార్థన చేద్దాం. ఆ కాపరి క్రొత్తగా వెళ్ళినప్పుడు చర్చికి ఎవరు రావట్లే, ఉదయం రమ్ముట్టి ప్రార్థన 95వ సంవత్సరం. ఏంటి ఎవరు రారండి, ఇస్తరక్కలంటే ఒక చంది రారయ్య గారు, పనులకు వెళ్ళాలిగా, సాయంత్రం పెట్టుకో. అవునా, నేను పెట్టుకోవాలా? ఈ అవునా, వెరీ గుడ్, సాయంత్రం పెట్టుకో అంట. ఈయన అసలే ఫైరింగ్ క్యాండిడేట్,
ఏదో నేను ఒక రాష్ట్రానికి ఒక మంచి పోస్ట్ చేసి ఏదో చిన్న సంఘం అని ఎక్కడైతే పరిచయం అది తిరిగి చేద్దామని వస్తే మీ పని ఎట్టుందా అని ప్రార్థన చేశాడు. ఇంటింటికి వెళ్ళిన తర్వాత, అమ్మా దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు, మీ యజమానులు బ్రతికించాడు. కాదయ్యా, ఊళ్ళో వాళ్ళు ఊరుకోరు, పనులకు వెళ్ళాలి. సత్యం చెబుతున్నా, సంతృప్తికరమైన భక్తి ఎలా ఉంటుందని చెప్తున్నాను. తిమోతిని బలపరిచినటువంటి పౌలు గారు చెప్పినట్టు చెప్తున్నాను. వెళ్ళగానే ఏం చేశారు, ఏం జరిగిందో తెలియదు, కానీ మంచి నాట్ల టైం. ఆ టైంలో ఇక చూసుకో ఎట్లా తయారైపోయారంటే, ఏమన్నా కానీ ఒక్కొక్కరు నేను పెట్టను, రాత్రి నేను పెట్టను, 10 గంటలకు పెడతా, 10ంటికి స్టార్ట్ చేశాడు. 2వ వారం కొద్దిగా ముసలమ్మతో పనికి వెళ్ళాలని వచ్చారు. 3వ వారం వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడతారు. అయ్యా నువ్వు బ్రతుకున్నావు అంటే పరిస్థితి రోజున్నాను. కానీ చేలోకి వెళ్ళిన తర్వాత నారు రాలేదంట చేనికి. పెద్ద రైతు, అందరూ వెనక్కి పంపించాడు, కూలి ఇవ్వలేదట. ఆ రోజు ఆదివారం. అటు అయ్యగారి మాట వినలేదు, ఇటు నారు రాలేదు, పని పోయిందని మేస్త్రి అని, అమ్మాయి వచ్చేవారం అందరు పెద్ద మేస్త్రి గారు, అబ్రహం గారు మేస్త్రి గారు వచ్చేవారు, అందరూ ప్రార్థనకి వెళ్ళండి. చప్పట్లు కొట్టిన దేవుని స్తోత్రం. వెళ్ళలే. దేవుడు ఒక మేస్త్రి గారిని వాడుకున్నాడు, రైతును వాడుకున్నాడు. అక్కడ దేవుడు దాని నారు రాలా. చూడండి, ఇప్పుడు ఆ గ్రామం ఎలా దీవించబడిందంటే, సుమారు ప్రభుత్వ ఉద్యోగాలు 70 మంది ఉన్నారు ఆ గ్రామంలో. అందరూ కూడా వెంటనే తలస్నానాలు శనివారం చేసుకోవటం, ఆదివారం ఉదయం టిఫిన్ పోసుకోవటం వెళుతున్నారు. ఏంది మళ్ళీ ఇటు మారిపోయిళ్ళు. ఒక ఆయన వచ్చి 95లో 96లో 10,000 పోతే మీ ఇష్టం. అప్పుడు 10,000 అంటే చాలా కష్టం. 10,000 రూపాయలు నష్టపోతారు, మీ ఇష్టం, నేను పొరుగురు వాళ్ళని తెప్పించుకుంటా. ఒక పొరుగురు కాదు కదా, ఏ ఊరని నేర్చుకోయ్య గారు, మేము రాము. ఆమేన్, ఆమేన్. సంతృప్తికరమైన భక్తి గొప్ప ఆధ్యాత్మిక లాభము, శారీరక లాభము, నెమ్మదితో కూడిన లాభం. అది ఈరోజు నా మందిరం చక్క కితకితలాడిపోయి పొర్రపాటును కూడా ఎక్కడికి వెళ్ళరు. ఆ గ్రామం మండూరు గ్రామం. నాన్నగారు సేవ పునాదులు వేశారు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం ఏం కావాలంటే ఇవన్నీ కలిగిన జ్ఞానం కలిగి ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథం, సంతోషకరమైన భక్తి జీవించే వ్యక్తి. చదువురా, పాత నిబంధన పాఠ్యభాగం ఇద్దరు చదువుకున్న వాక్యంలో చదవమ్మా, చదువు. జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అనగా నన్ను పరిశీలన తెలుసుకున్నట్టే అతిశయింపాల. అంతే. అట్టి వాటిలో నేను ఆనందించేవాడిని. అరే, ఒక్కసారి అన్న తండ్రిని సంతోషపరిచి ఆనందింపు చేద్దామండి ఆయన్ని. నీవు కాదు, నీ చదువు, నీ కాదు, నేను ఇవ్వబట్టే, నేను ఇవ్వబట్టే నీ చదువు, నేను ఇవ్వబట్టే ఉద్యోగం, నేను ఇవ్వబట్టే నీ వ్యాపారం, నేను ఇవ్వబట్టే ఈ స్థితి. మన కుర్చీల మీద కూర్చొని, ఫ్యాన్లో కూర్చొని, ఇంట్లోకి వెళ్ళగానే భోజనం చేసే స్థితి దేవుడు నీకు మన దేశంలో, మిజోరాం, మణిపూర్లో లేదండి. వాళ్ళు టీషర్ట్లు, పిచ్చి షర్ట్లు వేసుకుంటారు. ఎప్పుడన్నా మళ్ళాంటి షర్ట్ వేసుకుంటారు, పండుగలకు వేసుకుంటారు మళ్ళాంటి షర్ట్లు. సార్, అవసరమైతే మిజోరాం, మణిపూర్ వెళ్ళిన వాళ్ళు అడగ, నాగాల్యాండ్, దే ఆర్ వెరీ పువర్. దేవుడు ఈ స్థితి ఇచ్చాడు అంటే, అయ్యా నిన్ను బట్టే కదా, నీవే కదా ఈ స్థితి ఇచ్చింది, నీవు లేకపోతే నేను ఏమైపోతానో అనేటువంటిది. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కాకుండా ప్రతిదీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. అంటే ఒక ధనవంతుడైన భక్తుడైన యోబు భక్తుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, నాది కాదది, ఈ లోకంలో దిగంబరిగిరగా నేను వచ్చాను, దిగంబరి నాకందుకు, నాదేంది, ఆయనది. ఈ సర్వ సంపదలు, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు యుక్తమయుల్న ప్రభునందు అద్భుతముగా ప్రభు అల్లియు నొసగి దిద్దు బ్రతుకంతటి నీ
యేసుని కొరకై ఇల్ల జీవించే బాసుర ముగనే అనుదినము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరి అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను. ఎవరైనా అంటారమ్మా, ఆస్తి ఉంది, ఆస్తి పోయింది, థ్యాంక్స్ లార్డ్ అంటారు ఎవరన్నా? ఎవరు అనరు. ఎందుకు తెలుసా? ఆయన పేరు మనం చెప్పుకోవాలని దేవుడు ఏనాడో నిర్ణయించి ఏది పోగొట్టుకున్నాడో కోల్పోయినవన్నీ నాకు తిరిగి ఇచ్చుటకు రాజాని సరిదినట్టుగా రెండంతలు దేవుడు దయచేశాడు. చప్పలు కొట్టుకో. రెండంతలు దేవుడు దయచేశాడు. యోబు భక్తుడు ధనవంతుడు, మధ్యలో పోగొట్టుకున్న వచ్చింది. నేను షమ్మిని తీసుకుని వెళ్తూ ఆ ఏరియా చూపిస్తూ, మన పొలం అంతా చూపిస్తూ, నాన్న ఒకప్పుడు అది మందే, ఇప్పుడు మంది కాదది, మళ్ళీ నువ్వు కొనాలని చెప్పా. ఏమో డాడీ, దేవుని చిత్తం అన్నాడు. ఎట్టగొంటాం వల్ల. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే కోల్పోయామో అది కోల్పోయి దేవుడు కోట్ల రూపాయల ఆస్తి, రాత్రి నాతో వెనకొచ్చిన సోదరుడితో చెప్పాను నేను, ప్రసాదు ఒలివేరు చవరపాలెం ప్యారిష్ నాకు కోట్ల రూపాయలు దానికంటే కూడా యవనస్తుడైన షమ్మి పరిచయకి వెళ్తారంటే నాకు ఆనందంగా ఉంది. ఆమెన్ ఆమెన్. క్యాష్ ఆయన లేకపోతే క్యాష్ వేసాడు, ప్యాడ్స్ ఆయన లేకపోతే లిట్టి వచ్చి ప్యాడ్స్ మీద కూర్చున్నాడు. నాకేం కావాలి? నేను నా బిడ్డలందరూ అంటలేదమ్మా, నీ బిడ్డలు ప్రభు సన్నిధిలో పెంచే సంతృప్తికైనా నా నా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని పక్కన కూర్చోబెట్టినారు. మీ అందరికీ వందనాలు. గట్టి చప్పలు కొడదాం. ప్రైజ్ ప్రైజ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దీనికి మించిన యూత్ మీటింగ్ ఏం అక్కర్లేదు మీకు. దీనికి మించిన సండే స్కూల్, ఓకే సండే స్కూల్ కావాలేమో. నీ తల్లి ప్రక్కన, నీ నాన్నగారి ప్రక్కన నువ్వు కూర్చొని నువ్వు పెరిగిన పెంపకం అంతే రమేష్ అన్న, అంతే కదా? మీరే ఫ్రెండ్స్ వాళ్ళకి. అంతగా సంతృష్టికరమైన భక్తి గొప్ప లాభం. ఈరోజు అంశం అదే, సంతృప్తిగా పెడతామండి, అంతే చాలు. 2 ఇడ్లీ వేస్తే దండం పెడతా నేను, 3 ఇడ్లీకి వద్దు. ఏం పూజిస్తాం ఈ లోకంలో? సొలొమోను మహారాజు అంటున్నాడు, అయ్యా ఈ జ్ఞానం నువ్వు ఇచ్చిందే కదా, ఈ ఐశ్వర్యం నువ్వు ఇచ్చిందే కదా, ఈ ఘనత నువ్వు ఇచ్చిందే కదా, నా తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని స్థిరపరిచి నేను ఈ స్థితిలో ఉన్నానంటే నాన్నగారి పేరు చెప్పుకోకుండా సొలొమోను ఎప్పుడు కూడా ఉండడు. నా తండ్రి దావీదు రాజు కాబట్టి, గొర్రెలు కాచుకునే మా నాన్నగారిని తీసుకొచ్చి రాజుని చేసావు కాబట్టి, రాజుగారి కొడుకుగా యువరాజుగా నేను ఈ రోజున నేను ఇలా ఉన్న. నీ జ్ఞానము, ఐశ్వర్యము, గొప్పతనము అన్ని నీవిచ్చినవే. దేవుని స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. అన్ని దేవుడిచ్చినవేనండి. ఈ స్థితి సంతృప్తికరమైన భక్తి గొప్ప లాభం. యోబు భక్తుడు సంతృప్తి, ఆయనది నాకెందుకు అన్నాడు. సొలొమోను మహారాజు ఉన్నవన్నీ నీవే కదా అన్నాడు. డూ యూ సే దట్ స్టేట్మెంట్? కెన్ యూ సే దట్ స్టేట్మెంట్? ఆ వచనం మనం పలకగలమా? అయ్యా ఇవన్నీ నీవే కదమ్మా, ఈ ఆరోగ్యం నీదే, ఈ బిడ్డలు నీవే, ఈ యజమానుడు నీవిచ్చిందే, ఈ వాహనాలు నీవు ఇచ్చినవే, ఆయన సన్నిధిలో ఇచ్చే ఆరోగ్యం నీవు ఇచ్చిందే. చెల్లి ప్రార్థన రెగ్యులర్గా వెళ్తుంది. వాళ్ళ ఆయన టైలరు, గుండె పెరిగిందని డీవీసీలో చేర్చారు. వదిన ఏడుస్తుంది. ఇక్కడ చెప్పాను నేను మాట, ఝాన్సీకి ఏం కాదమ్మా. ఎందుకట్లా? సరే అన్న, కళ్ళు తుడుచుకొని మళ్ళీ పాట మళ్ళీ తమాయించుకొని పాడుతుంది. లేదన్నా చెప్పేశారు రిపోర్ట్స్, యాంజియోలో వచ్చింది, ఆ గుండె ఆపరేషన్ చేసేస్తే చెప్పలేమని అంటున్నారు. ఇంటికి కూడా రాదని చెప్పారన్న. అసలు మాట్లాడక ముందు ప్రార్థనలో కొనసాగు. ఈ వారంలోనే ప్రభువా, ఆ సహోదరి చాలా మౌనంగా ఉంటారు, కష్టజీవులు, బిడ్డలను చదువుకున్నారు. నీ చిత్తమైతే ఈ స్టేట్మెంట్ వెనక్కి వెళ్ళిపోవాలి, అంతే. అదే ప్రార్థన. ఈ అమ్మాయి అనే మాట వెనక్కి వెళ్ళాలంటే ఏంది, ఇంటికి రాదన్నమాట. ఇక ఏ రోజుకి ఆ రోజు నేను ఈ మధ్య మా వాళ్ళు తెలుసు కాస్త అటు నుంచి వెళ్దాం అనుకున్నాను సార్. నిన్న వెళ్దాం అనుకుని బయలుదేరటానికి కొంచెం ఇంట్లో కూర్చుని, అన్న వందనాలు అన్నట్టు. జాన్స్ నువ్వేనా? వీళ్ళేం చెప్పారు, ఐశ్వర్యం నుంచి వెనక రాదన్నారే. గట్టి చప్పలు కొడదామా? ఏమి కాదు, యాంజో తీస్తే నాకు ఏమి లేదన్నారన్న. బ్రెయిన్లో ఆలోచించారు, చింత ఉందన్న, పోతుంది, టాబ్లెట్లు పోతుంది. సంతృప్తిగా జీవిస్తూ ఎప్పుడు కష్టము, ప్రార్థన, ఆ బిడ్డలు
ఎక్కడమ్మా? తిమోతి జాగ్రత్త నాయనా. నీ అమ్మగారికి అప్పగిచ్చినప్పుడు నేను నీ విషయంలో మొరపెట్టాను, నేను నిన్ను కన్నాను అంటాడు ఆయన పౌలు గారు. కన్నాడా? ఆధ్యాత్మిక ప్రసవ వేదన పోయి నిన్ను సరి చేసుకుని రెడీ చేసుకున్నాను, సిద్ధపరిచాను. కాబట్టి నీ భక్తి సంతృప్తిగా ఉండాలి. మొదలు ఈ భక్తుడు కూడా 2 జ్ఞానవంతుల సొలొమోను కూడా నిలిచి చూద్దాం ఒకసారి చదివిన వాక్య భాగంలో లూకా సువార్త, పరిశుద్ధ లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం ఆ, 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 ఆ. చెడు ప్రభు అదేనా? ఆయన చదువమ్మా. అది ఒకని కలిమి ఆ, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఆ, నా కొట్లు ఎప్పి గొప్పవానిగా కట్టించి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా చాలండి. ఇక చక్కగా ఎంత హ్యాపీగా రెడీ అయిపోయాడంటే ప్రశాంతంగా, నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి, నా అన్ని నా 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 దేవుడు మాత్రం నీ అన్నాడు ఒకసారి. అంతేనా? నా కొట్లు, రెండోది ఏంట్రా? నా ధాన్యం, మూడోది కొంత ధాన్యం అమ్ముతూ డబ్బులు, నా ఆస్తి, నాలుగోది నా ప్రాణము. తినుము, తాగుము, సుఖించుము. షుగర్ వస్తే బియ్యమే తినకూడదు, కొట్లు బియ్యమే తినకూడదు, చపాతి, రొట్టె, బొట్టె. నా పరిస్థితి ముందు జాగ్రత్త పడతాను. జావ తాగుతుంటే జావను ఉప్పు వేసుకోకూడదు, ఉప్పు అయితే బీపీ, బెల్లం అయితేనేమో షుగరు, ఇంకేం చావాలి. మన యేసు వంటి ప్రక్కన లిస్ట్ చదువుతున్నాడు ఒక ఆయన. తినకూడని షుగర్ తినకూడదు, బెల్లం తినకూడదు, తేనె తినకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు, చెర్రీస్ తినకూడదు. ఏందయ్యా అంట తినేది? ఆమె కోపం వస్తుంది. మామిడికాయ తినకూడదు, అరటికాయ తినకూడదు, ఈ లోకంలో ఏది లేదు. ఈ రాత్రి కనుక పోగొట్టుకుంటే నేను అడుగుతున్నాను, నువ్వేమైపోతావు అమ్మో అంటే ఉపమానం చెప్పాడులే ప్రభు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తి తప్పు కాదు, ముందే చెప్పాను నేను. ఆస్తి, ధనము తప్పు కాదు, ధనమే స్వర్గం అనుకోవడం తప్పు. అది పరలోక ప్రార్థనలో, ప్రభు ప్రార్థనలో మనం ఏం చెప్పుకుంటామంటే, మానుదురాబేడు మాకు అంటే బియ్యం లేకనా? లేవమ్మ బియ్యం లేకనా? కొట్లో, ఇంట్లో కాదు కాదు కాదు. అది తినే పరిస్థితి చాలా కుటుంబాల పండుగ రోజున అన్నీ వండుకొని ఆ తినడానికి ఎవరో ఒకళ్ళు వచ్చింది, నాబోటోళ్ళు పురుగు వచ్చింది. ఒక్క కేకేయగానే నేను ఇలా తిన్నానని కూతురు అలిగి పండుకుంటుంది. నువ్వు తినపోతే నేను తింటానని వాళ్ళ తమ్ముడు అలిగి పండుకుంటాడు. ఏం చేస్తా, వీళ్ళ కోసం వండి చెప్పి నేను మాత్రం తింటాను, ఈయన అసలు బయటికి వెళ్ళిపోతాడు. అయ్యో ఏ కదృష్టి మా ఇంట్లో పడిందో ప్రభువా క్షమించని వల్ల ప్రార్థన చేస్తున్న నేమ్ ఆఫ్ జీసస్. This evil has to flee from our family. ఈ దురాత్మ, ఈ దుష్ట కన్ను మా కుటుంబం నుంచి చప్పలు కొట్టుకో. అలాంటిది అంతే. మా అన్నుడు తినే చాలా మంది హాస్పిటల్ ఎంతమంది లేరు, కూడా అసమాధానం ఉంటే ఎంతమంది లేరు. దేవుడు ఆ స్థితి ఇచ్చినప్పుడు దొరకుంటే తప్పు కానీ సంతుష్టికరమైన భక్తి గొప్ప లాభసాధకం. ఎప్పుడు కుటుంబంతో కలిసి చేస్తాం. అందుకే ప్రభు అన్నాడు, సాయంత్రం భోజనంలో నేను మీ దగ్గరకు వస్తాను అన్నాడు.
గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు తడుతున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని దగ్గరికి వచ్చి అతనితో నేను నాతో అతను కలిసి, అదమ్మా యేసు ప్రభుతో కలిసి భోంచేయటం. తెలుగు బైబిల్ అట్లా ఉంది తల్లి, ఇంగ్లీష్ బైబిల్ ఐ విల్ సప్ విత్ అని ఉంటుంది. సప్పర్, మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్, టిఫిన్ తింటారు, లేదు బాక్సులో పెట్టుకుని వెళ్తాం, అంతేనండి. మధ్యాహ్నం అంతేరా, డ్యూటీల్లో మధ్యాహ్నం ఎవరు డ్యూటీ వాళ్ళది అక్కడ ఇక్కడ ఎవరు అన్నది. సాయంకాలం వచ్చినప్పుడు కలుసుకొని కూర్చున్న తర్వాత చెప్పుకోవడం కొంచెం రిలాక్స్గా, సాయంకాలం భోజనం ఆనందకరం, ఆశీర్వాదకరం, సంతృప్తి. నీ బిడ్డలు, నీ కుటుంబం దేవాలయంలోకి రావటం అంటే తలుపు కొట్టినప్పుడు తలుపు తిమోతి జాగ్రత్త, ఈ పరీక్షలను వాడు భయపడతావేమో, పిరివాడివే, సంతృప్తిగా జీవించు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎఫ్ఎస్ సంఘాన్ని పంపిస్తున్నా, ఇంకో చోట పంపిస్తున్నా, భయపడబాక. అక్కడ కూడా మనుషులే, అక్కడ ప్రేమ ఉంటుంది. నేను ఈ జీవితాల్లో బిడ్డల విషయంలో ఒకళ్ళు వాళ్ళు అది అభివృద్ధి చెంది వెళ్తాంటే భయపడపకండి, పంపించండి, ఏం పర్లేదు. ప్రభు ఉన్నాడు అక్కడ, యేసు ప్రభు అన్నాడు అక్కడ. నేను అతనితో నేను ఈ వాక్యం చదవటం, ఆ వాక్యం మనం తినటం, తిరిగి మరలా ఆయన ప్రార్థన చేయటం, అతనితో నేను ముద్దలు పెట్టుకొని నాతో అతను కలిసి జై యేసురాజు చప్పుడు ఒకసారి దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చి అన్నాడు, నేను నీతో నీ ముద్ద పెడతా, నీవు నాతో అంతటి ప్రేమామయుడు మనకి ఉంటే నీకెందుకమ్మా. సంతృప్తి, సంతుష్టికరమైన భక్తి గొప్ప లాభ. జక్కయ్య తన జీవితంలో చాలా ధనవంతుడు. యేసు ప్రభు ఎంటర్ అయిన తర్వాత, తన హృదయంలో ప్రభు వచ్చిన తర్వాత ఒకటే డిసైడ్ అయ్యాడు, ఈ లోకపరమైనటువంటి ఈ ధనము కంటే పరలోకపరమైన ధనవంతుడు నాలో ఉన్నాడు కనుక 2 భాగాలు ఆస్తి చేస్తా. మరి మేడం గారు చెప్పాడో లేదు కదమ్మా, మేడం గారు చెప్పాలిగా, ఇంట్లో లేరు, నాకు అనవసరం. వాళ్ళు కోరుకుంది ఇదే. ఇంటిలో సమాధానం లేదు, బిడ్డలతో సమాధానం లేదు, సమాజంలో నీ పోస్టుని బట్టి సమాధానం లేదు, పేరుకు పైకి బాగుండవు మాయ బాబాయ్ బావని అంటారు కానీ నాకు తిట్టుకుంటున్నారు. సొంత వారి దగ్గర పీడించి వసూలు చేస్తున్నాడు సుంకం, రోమా గవర్నమెంట్లో బానిస అయిపోయాడు. అలాంటి జక్కయ్య ప్రభు వచ్చిన తర్వాత ఈ ధనము నాకు అక్కర్లేదని 2 భాగాలు చేసి ఏం చేశాడు, సగం బేదలకు ఇచ్చాడు. ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆయన తెలుసు బేదలు ఎవరు. ఎక్కడ నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము నేను బేదలకు ఇచ్చున్నాను, నేను ఎవడైనా అన్యాయం తీసుకున్నట్లా మొత్తం లెక్కలేసాడు. హోల్సేల్గా మొత్తం ఏం చేసి తెలుసా, ఈయన 4 వంతులు ఇస్తే రూపాయి ఉండదమ్మా, అందుకే 4 వంతులు డిసైడ్ చేశాడు. ఆయన తెలిసి ఎక్కడ న్యాయం తీసుకున్నాడు, సగం ఇచ్చేసాడు, సగం క్లోజ్ చేశాడు. రెడీగా ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు నేను నిజమైన ధనవంతుడను. అప్పటి వరకేమో భౌతికమైన ధనం, ఇప్పుడు పరలోకము నుంచి దిగి వచ్చిన రాజు, రాజులనే పాకలో పాపుల పాలిట రక్షకుడు, తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో, జయము జయం జయమహో శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలే రాజే నాకు వస్తే, మా ఇంటికి వస్తే నన్ను పేరు పెట్టి పిలిచి ఇంకేం కానీ పక్కనే ఉంటానండి, నాకేం అక్కర్లేదు, సావైనా బ్రతికైనా యేసు ప్రభు గారికి వెళ్తాడు. నా డౌటు, మరి ఉద్యోగం రిజైన్ చేసినా నాకు తెలియదు, ఇంకా అంత ఆయన గురించి ఇంకా రాయలేదండి బైబిల్లో. ఇది ఊహించిన కథ కాదు, జక్కయ్య జీవితపు యథార్థ గాథ. సంతృప్తికరమైన భక్తి గొప్ప లాభం అమ్మా. ఇంక జక్కే కనుక ఇంక కొన్ని కోట్లు కనుక సంపాదించుండే భుజమా, ఇలా ఆయన పేరు చెప్పుకుంటామా, అన్నపూర్ణ గారు కాళ్ళు నొప్పులు పడుతున్నాయా,
ఖచ్చితంగా జక్కయ్య గురించి మనం చెప్పుకునేవాళ్ళమా? ఏమ్మా ఎరా? నో. యేసు ప్రభు అనే పాయింట్ ఆయన జీవితంలో లేకపోతే ఏమ్మా చెప్పుకోరా. ఎందుకంటే ఆయన సంతృప్తి అంటే యేసు ప్రభువే. దట్స్ ఐ వాంట్ టు ఫైనలైజ్ యూ. ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ సెర్మన్. ఈ సందేశం ముగింపులో చెప్తున్నాను, జక్కయ్య గనక తన జీవితంలో ఎంటర్ కాకపోతే జక్కయ్య చరిత్ర కాదు. నీ జీవితంలో సంతృప్తిగా బ్రతుకు. జ్ఞానం ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. సింహపులైన ఆకలి నింపుకొని నీ పిల్లలు ఆకలి ఉన్నారు కదా, భయం ఎందుకు? ధైర్యం ఉండాలి. మూడోది సంపద, పరలోక సంపద. లాజరు ధనవంతుడు, లాజరు పరలోక సంపదకు పునాదులు వేసుకున్నాడు. ఈ కుటుంబులైన ఏమైనా భక్తి విడిచిపెట్టలేదు. సంతృప్తికరమైన భక్తి ఏంటంటే శరీరం కుక్కల పక్కన తిన్నా పర్లేదు, కానీ పరలోక సంపద, జ్ఞానము, ధైర్యం, సంపద మనకు దేవుడు దయచేయును గాక. తిమోతి మొదటి పత్రిక అందరూ చదువుకుంటున్నారు. తిమోతి మొదటి పత్రిక ఏం కావాలో దయచేసి ఒక మాట చెప్తే, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పు, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడు. నీతి ఓర్పు, ఓర్పు ఎందుకు ఓర్చుకోవాలయ్యా? ఎన్ని సంవత్సరాలు ఓర్చుకోవాలి? ఎన్ని సంవత్సరాలు మొరపెట్టి దేవుడు ఒక రోజున రిలీఫ్ ఇచ్చాడు. ఎంతవరకు ఓర్చుకోలేను? ఎంతవరకు ఓర్చుకో ప్రభు ఓర్చుకుంటాడు. సాత్వికం అంటే జెంటిల్నెస్. నేను సాత్వికుడను, నేర్చుకుని జెంటిల్మన్ హి ఈస్. అందరూ సమానంగా ప్రేమించేవాడు. లక్ష్యం చెప్తున్నా తెలియదు. చర్చ్ చాలా భయంకరించేవాడు. అన్నాడు కమ్ము కూర్చొని వచ్చిన తర్వాత ఆయన మిలిటరీ ధనవంతుడు అన్నాడు. ఒక మామూలు వ్యక్తి అక్కడ వచ్చినాడు. యేసు ప్రభుకి ఇద్దరు యేసు ప్రభువును కలిగిన మనము నీవు చూపించే ప్రేమలో ఇద్దరు కొడుకుల్ని, ఇద్దరు కుమారుల్ని రెప్పమలా చేయకూడదు. జస్ట్ అతను తీసుకో, నో పార్షియాలిటీ. కొడుకు ముగ్గురు ఫోన్ చేసి, అమ్మ ఎక్కడ రేపు పుట్టినరోజుగా నేను సమానత్వం అలా చేస్తానని అనుకోను. కాదు, నీ పొరుగు నీటి సభ్యుడైనటువంటి వారిపైన నువ్వు ప్రేమ చూపించకుండా, నీ సొంత మందిరము పైన నువ్వు ప్రేమ చూపించకుండా, నీ సొంత పైన, నీ భార్య పైన, నీ బిడ్డ పైన నువ్వు ప్రేమ చూపించకుండా ఎక్కడో ప్రేమ చూపిస్తే ప్రేమ మంచి పోరాటం. 5 సంపాదించిన చెప్పండి: నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, ఇవన్నీ సాత్వికతో 6 సంపాదించుకొని మిగతా విసర్జిద్దాం.
తృప్తికరమైన భక్తి జీవితాన్ని జీవితం. కష్టమైన, నష్టమైన, బాధ అయిన, శ్రమ అయిన ప్రభుతో కలిసి నేను జీవిస్తానయ్యా. ఈ లోకంలో నీ చింతాలయ్యా. ఈ ఆహారం బట్టి స్తుతిస్తున్నాను. పేదరాలు వచ్చి ధనమంతా దాంట్లో వేస్తే తెల్లారి తమకి రామ ఒకటే, జక్కయ్య ఒకటే. జక్కయ్యకి తెల్లవారితే ఏమి లేదు ఆయనకి. పేదరాలకి ఏమి లేదు. వారికి దక్కాడు కాబట్టి మనం కూడా నిరుత్సాహపడవద్దు. సంతృప్తికరమైన భక్తి గొప్ప లాభం. నీ బిడ్డల విషయమా, వారి పోషణ, వారి విద్యాభ్యాసమా, వారి వివాహాల, ఈ సంవత్సరం వ్యవసాయమా, వ్యాపారమా, గృహ నిర్మాణాల, పరిచర్యల, ట్రాన్స్ఫర్సా, ఏమైనా కావచ్చు. పోతి నా కుమారుడు రెండోసారి అన్నాడు. తన తండ్రి ఒక యాజకుడు జీవించాడు. తిమోతిని మంచి శిష్యుడిగా ప్రభు పరిచయంలో వాడబడ్డాడు. అలా నడిపించటకు పరిశుద్ధాత్మ దేవుడు మన బిడ్డలను కాక. ఇప్పుడు భక్తి గొప్ప లాభం. దానికి ఏం కావాలి? దానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. సంపద, ఆధ్యాత్మిక సంబంధించిన నిరీక్షణ దేవుడు ఆయన చేయను గాక. చిన్న పల్లె ప్రార్థన చేస్తారు. నీ చేతితో అందులో చూడదు. నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, తెలుగు చేతిలో నేను నన్ను క్షణము నన్ను చెక్కుము, సమయం మనస్ఫూర్తిగా మీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. మా జీవితాల్లో ఒక మాసం ఈ రీతిగా ఇచ్చినందుకు వందనాలు. మొదటి ప్రధాన దినం మమ్మల్ని కూడా సజీవులుగా ఉంచారు. ప్రాముఖ్యంగా ఆయన ఎండవారి నుంచి ప్రతిరోజు కూడా కాపాడుతున్నారు. ఆరోగ్యం ఇచ్చారు తండ్రి. ఆనందంగా నీ సన్నిధిలో చేరి ప్రభువా నీ మాటలు వినడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ద్వారా చెప్పబడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన. దైవజనులతో మీరు ప్రత్యేకించి మాట్లాడుతూ సంఘాన్ని పురిగొల్పినందుకే దేవా, ఈ దినం నాయన చెప్పబడినటువంటి వాక్యం మా జీవితాల్లో మా తండ్రి నీరు కట్టి ఫలింప చేయండి నాయన. తృప్తి లేని జీవితాల్లో మేము ఉంటున్నాం అయా. తృప్తి ఏమాత్రం కూడా లేదు నాయన. అంటున్నారు సంతృప్తి నాయన. అది ఎలాగంటే ఆధ్యాత్మికమైనటువంటి సంతృప్తిలో ఆనందించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. దాన్ని పోలుస్తూ మా తండ్రి నాయన ధనవంతుడైనటువంటి జక్కయ్య పుట్టి చేతులతో మీ దగ్గర వేశాడు. ఇప్పుడు దిక్కన్నాడు. దేవుడు నాతో నాకేది కూడా కొదువు లేదన్నాడు నాయన. భాగ్యం మా జీవితాల్లో మేము చెప్పగలిగినటువంటి ధైర్యం తిమోతితో మీరు మాట్లాడుతూ వచ్చారు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను నాయన సరిసాటిగా ఉన్నది ఉన్నట్లుగా చూపించమని మీరు చెప్పారు నాయన. దైవజనుడైన పౌలు గారితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఇటు మాటలతో మా తండ్రి ఉదయకాల సమయం మమ్మల్ని సంతృప్తినిచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసుని యొక్క వర్తమానంలో మా ప్రభువా మరొక మారు నాయన ఆ ఒలివేరు గ్రామంలో కూడా ఈ రీతిగా నాయన ఆ సంఘానికి సంతృప్తినిచ్చేటటువంటి మాటలు చెప్పగలిగినట్లు సహాయం చేయమని మమ్మల్ని కూడా సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ
యేసు నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం ప్రభువైన యేసు క్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులో కావాలను గాక. ఆమేన్. దేవా నాయందు థ్యాంక్ యూ ఫాదర్. చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే ద లార్డ్ గివ్ యూ వెరీ గుడ్ సాటిస్ఫైడ్ లైఫ్. థ్యాంక్ యూ. ప్రార్థించిన రమేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను.